ఆసక్తిగా వినేవాళ్ళు, బాగా ఆసక్తిగా వినేవాళ్ళు, వాళ్ళకి మాత్రమే మనం చెప్పడానికి ఇష్టపడతాం. ఎవరైనా మనం చెప్పేటప్పుడు అవతలకి చూస్తా, దిక్కులు చూస్తా, కాళ్ళు బీలు అలా ఊపుకుంటా, ఆవలిస్తా అలా ఉంటే వాళ్ళకి చెప్పబుద్ధి కాదు. ఇప్పుడు మీరందరూ చక్కగా వింటున్నారు కాబట్టి నాకు చెప్పబుద్ధి అవుతుంది. మీరు ఒకళ్ళు అలా కూర్చుని ఇలా కూర్చుని నిద్రపోతా ఆవలిస్తూ ఉంటే ఏం చెప్తాంలే వీళ్ళకి అనిపిస్తుంది. ఎవరికైనా అంతే. కాబట్టి శ్రోత చాలా చాలా ప్రాముఖ్యం, వినేవాడు చాలా ప్రాముఖ్యం. వినడం అనేది అది చెప్పే వాళ్ళకి చెప్పబుద్ధి అవుతుంది అన్నమాట. అందుకనే ఒక ఆయన ఏమన్నాడంటే, వినడం అనేది ఒక కళ, వినడం అనేది ఒక కళ. వినడం అనేది చెప్పేవాడికి తన గురించి ఇంకా చెప్పాలి అనిపించాలంట. వినేవాడి యొక్క వినడం చూసి చెప్పేవాడికి ఎలా అనిపించాలంటే ఇంకా ఏంటో చెప్పుకోవాలి అనిపించాలంట. సో వినడం అనేది ఒక కళగా మీరు అర్థం చేసుకోవాలి.